ఏంటన్నయ్య అలా ఉన్నావు? హోంవర్క్ చేయనందుకు టీచర్స్ అందరూ బాగా కొట్టారా ఏంటి? కాదు చెల్లి, మా సైన్స్ టీచర్ ఏమో డయాగ్రామ్ వేసుకొని రమ్మంది, మా మ్యాథ్స్ సార్ ఏమో టేబుల్స్ నేర్చుకొని రమ్మన్నాడు, ఇంకా మా తెలుగు హిందీ టీచర్స్ ఏమో ఇచ్చిన హోంవర్క్ని 5 times రాసుకొని రమ్మన్నారు. అయ్యో అన్నయ్య, ఇవన్నీ ఎలా రాయాలా అని బాధపడుతున్నావా? కాదే, రేపు ఏసాకు చెప్పి స్కూల్ డుమ్మా కొట్టాలా అని ఆలోచిస్తున్నాను. రాజువయ్యా మహారాజువయ్యా. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అవును చిన్ని, నువ్వు డయాగ్రామ్స్ చాలా బాగా వేస్తావు కదా, నాకు వేసియే. ఏం వేసేయాలన్నయ్య? పెంక మీద దోసానా? కాదే, బుక్లో డయాగ్రామ్. ప్లీజ్ చెల్లి, డ్రా చేసి ప్లీజే. సరే, డ్రా చేసి ఇస్తా, కానీ మరి నాకేంటి? ప్రతిసారి నీకేం కావాలి? ముందైతే డ్రా చేసి చెల్లి ప్లీజ్. అది కాదన్నయ్య, నువ్వు నాతో డ్రా చేయించుకున్నావని మమ్మీకి డాడీకి ఇంట్లో ఎవరికి తెలియదంటే నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలి. డ్రా చేసి చాక్లెట్ ఇస్తాలే గాని పద ముందు డ్రా చేసి. దిస్ ఇస్ గుడ్ డెసిషన్. పద ఇప్పుడు డ్రా చేసి ఇస్తాను. చెల్లెళ్ళతో ఏ పని చేయించుకోవాలన్న మినిమం ఉంటది మరి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మమ్మీ, రేపు పొద్దున్నే 6కి లేపు మమ్మీ, సరేనా? ఎందుకురా 3 days తర్వాత స్కూల్కి వెళ్తున్నామని టెన్షనా? ఏ కాదు మమ్మీ, హోంవర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు అంతే. ఏంట్రా, మొన్న ఫ్రైడేనేమో హోలీ ఆడావు, అందుకే రాయలేదు. మరి సాటర్డే హోలీ ఆడి ఆడి హోంవర్క్ రాయలేదు, టీచర్ కొడుతుంది అని చెప్పి స్కూల్ డుమ్మా కొట్టావు. పోనీ ఆ రోజైనా రాసావా? లేదు. పోనీ ఈరోజు ప్రొద్దున్నుండి రాసిన ఈ పాటికి అయిపోయేది కదరా, వేస్ట్ ఫెల్లో. కూల్ మమ్మీ కూల్, మొన్న హోలీ ఆడి ఆడి సాటర్డే అంతా రెస్ట్ తీసుకోవడానికే సరిపోయిందమ్మా. మరి ఈ రోజు ఏమైంది సార్, ఎందుకు రాయలేదు? ఈ రోజు నువ్వు వండిన చికెన్ కూర అరగక అటు ఇటు తిరగడానికే సరిపోయిందమ్మా. మమ్మీ, హిప్నోటిజం అంటే ఏంటి మమ్మీ? ఏం లేదు బన్నీ, ఒకరిని వశపరుచుకోవడం, మన ఆధీనంలో పెట్టుకోవడం, ఇంకా మనం చెప్పినవన్నీ విని చేసేలా చేయడం, అంతే. హో, అంతేనా మమ్మీ? ఏ టాపిక్ అయినా సింపుల్ వేలో అర్థం చేసుకోవాలి నాన్న, అప్పుడు త్వరగా అర్థమవుతుంది. ఇంకా ఏదైనా ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేయాలి. హిప్నోటిజం అంటే అందరూ అమ్మలు డాడీలని కంట్రోల్లో పెట్టుకున్నట్టు అన్నమాట. ఏంట్రా ఏమంటున్నావు? నువ్వే చెప్పావు కదా మమ్మీ, ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేస్తే ఈజీగా అర్థమవుతుందని. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హిప్నోటిజం, అంతే. బన్నీ, నిన్న మీకు మీ స్కూల్లో ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారంట కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి? లేదు నాన్న, ఇంకా ఇవ్వలేదు, ఇచ్చాక చెప్తాను కదా నాన్న. ఇచ్చారని నాకు తెలుసులే కానీ ముందు ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పు. చెల్లి కన్నా 10 marks తక్కువ వచ్చాయి నాన్న, అంతే. ఇంతకీ చెల్లికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 10 marks. అమ్మా, రేపు పొద్దున్నే 6కి నన్ను లేపు అమ్మా. సరే కానీ ఎందుకు నాన్న? ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, చదువుకోవాలి. అవును నాన్న, నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలి, చాలా బాగా చదవాలి, సరేనా? అలాగే అమ్మా. అవును నాన్న, ఇంతకీ నీ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి? రేపు పొద్దున 9 నుండే అమ్మా. రే బన్నీ, చిన్ని లేవని రా, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా లేచి రెడీ అవ్వండి. మమ్మీ, ఒక 5 minutes మమ్మీ. ఒరే గాడిద, ఇప్పటికే 5 minutes అంటూ 7:30 అవుతుంది, లేవండి త్వరగా. ఏంటి మమ్మీ 7:30నా? నేను నిన్ను 6కి లేపమన్నా కదా.